హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పొటాటో కట్లెట్. ఈవినింగ్ టైం ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదా? ఇది ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. మరి ప్రొసీజర్ ఏంటో చూద్దామా? 2 పొటాటోస్ని బాయిల్ చేసేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ బియ్యం పిండి, ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. అండ్ క్యారెట్ తురుము, కొంచెం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి కొంచెం, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాగ అన్నీ కూడా 1/2 టీ స్పూన్ వేసుకుని సాల్ట్ కూడా వేసుకున్నానండి. మొత్తం కలిసేలాగా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అరచేతి మీద కొంచెం ఆయిల్ రాసుకొని రౌండ్ షేప్లో అంటే వడలు చేసుకుంటాం కదా, ఈ విధంగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ని ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వడల్ని వీటిలో దొర్లించాలండి. ఒకసారి దొర్లించి కొంచెం ఆయిల్ వేడి చేసుకొని వాటిలో ఒక్కొక్కటి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడదు, గ్యాప్ చూసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచి మీరు వాటిని ఫ్లిప్ చేస్తూ ఉండాలి. ఇలా ఫ్లిప్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం కూడా ఒకేలాగా ఈవెన్గా లోపల ఏగుతుందనమాట. ఫైనల్గా ఒక 4 మినిట్స్ మనం కంప్లీట్గా ఉంచి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవచ్చు తీసేసి. ఇంతేనండి, చాలా చాలా ఈజీగా టేస్టీగా ఈవినింగ్ టైంలో ఇంత క్విక్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.